సార్ మీరు యాక్చువల్‌గా 'సూపర్ గుడ్' బ్యానర్‌లోనే చాలా విజయవంతమైన మూవీస్ డైరెక్ట్ చేశారు. దాంట్లో రాజశేఖర్ గారితో 'సింహరాశి' ఒకటి. తర్వాత రీసెంట్‌గా ఏది 'ఎవడైతే నాకేంటి' ఈ 2 విజయవంతంగా చేశారు. మూడో సినిమా ఏమన్నా హ్యాట్రిక్ కొట్టాలని అంత ప్రేక్షకులు మీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ మూవీ ఎప్పుడు మొదలవుద్ది? అయితే 2001లో రాజశేఖర్ గారితో 'సింహరాశి' నా ఫస్ట్ ఫిలిం. అవును సార్. చాలా పెద్ద హిట్. ఈరోజు కూడా 25 ఇయర్స్ అవుతుంది. రేపు జూలై 6కి 25 ఇయర్స్ అవుతుంది అనమాట. బట్ ఈ రోజు కూడా ఎవ్రీ మంత్ ఆ సినిమా టెలికాస్ట్ అవుతానే ఉంటుంది. ఈ రోజుకి దానికి ఎంతో మంది ఫ్యాన్స్ 'సింహరాజ్ 2 తీయండి అంటుంటారు. ఆ తర్వాత మళ్ళీ నేను రాజశేఖర్ గారితో మధ్యలో ఒక 5 ఇయర్స్ నేను చేయలా. మధ్యలో ఆయన నా కథలు పంపించటాలు వినంటాం, నాకు నచ్చకపోవటం, నేను చెయ్యను అని చెప్పటం ఇవి జరిగినాయి. తర్వాత ఆ మధ్యలో రాజశేఖర్ గారికి మళ్ళీ ఎక్కడ హిట్ లేదు. మళ్ళీ 2006లో ఎవడైతే నాకేంటి కమిట్ అయ్యా, ఈ కథ ఆడిద్ది, ఈ సినిమా చేద్దామని ఆ సినిమా చేసి 2007లో రిలీజ్ చేసాం. మళ్ళీ ఈ 5 ఇయర్స్ గ్యాప్లో ఆ తర్వాత హిట్ ఎవడైతే నాకేంటి, అది బంపర్ హిట్ అనమాట. అట్లా కంటిన్యూ 2 హిట్స్. అంటే ఒక హీరోతో ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి సినిమాలు తీయాలి అనేది ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అది ఎలాగంటే సపోజ్ మా గురువు గారు బి గోపాల్ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లాగా, బి గోపాల్ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో హిట్స్ ఈ రోజుకి 4 కంటిన్యూ హిట్లు ఎవరు ఇలా. గోపాల్ గారే ఇచ్చారు. ఇది ఒక రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, లారీ డ్రైవరు అండ్ నరసింహనాయుడు కంటిన్యూ హిట్. అట్లాగా రాజశేఖర్ గారు మా కాంబినేషన్లోకి వచ్చేసరికి 2 సూపర్ డూపర్ హిట్లు. తర్వాత 3వది చెయ్యాలి లేదా అనేది ఉంది. బట్ ఏంటంటే ఏదైనా నా ఫస్ట్ హీరో ఆయన. హీరోగా నేను ఎప్పుడు రాజశేఖర్ గారిని అభిమానిస్తాను. నాకు ఫస్ట్ అవకాశం ఇప్పించింది కూడా సముద్రాకే ఇవ్వండి అని సపోర్ట్ చేసిన హీరో. అది ఎప్పుడు ఏంటంటే ఈ గుండెల్లో ఉంటుంది. బట్ 3వ సినిమా అనేది ఏంటంటే కుదరాలి, ప్రొడ్యూసర్ రావాలి, మళ్ళీ మా ఇద్దరికి కథ కుదరాలి. ఆయనేమో నన్ను సముద్రాకి ఏం రాదని చెప్పున్నాడు ఇంటర్వ్యూలో. అలాగే నేను రాజశేఖర్ చేసినవి కాదయ్యి నేను చెప్పున్నాను. ఒకళ్ళ మీద ఒకళ్ళం విమర్శించుకొని ఉన్నాం. సో అట్లని ఏంటంటే ఎవరు శత్రువులు కాదు, అట్లని ఎవరు మిత్రులు కాదు. చేస్తామని లేదు, చేయకూడదు అని లేదు, జరగవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే యాజ్ ఏ రాజశేఖర్ గారికి ఏమైనా నాకు ఎప్పుడు చాలా మంచి అభిప్రాయమే. ఆయన అంటే నాకు ఇష్టమే. కుదిరితే 100% చేస్తా. అదే నేను అవి పెట్టుకోను రాజశేఖర్, ఎందుకంటే నా ఫస్ట్ హీరో. అండ్ అలాగే నాకంటే వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు. నేను తనేమి అట్లా తీసుకొని వస్తే చేస్తాను, నో డౌట్.